ఎన్ని టెన్సెస్ ఉంటాయి? 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో ఈ ప్రెసెంట్ టెన్స్ లో లేదంటే పాస్ట్ టెన్స్ లో కానీ ఫ్యూచర్ టెన్స్ లో కానీ 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఇందులో మళ్ళీ మనకి సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? సో ఈ రోజు మనం 2 టెన్సెస్ నేర్చుకున్నాము ఇందులో. అంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ నేర్చుకున్నాం. దీని మీద మళ్ళీ మనము యాక్టివ్ పాసివ్ అనేది ఎలా చేయాలో అది కూడా నేర్చుకున్నాం. ఓకే, సో ఇందులో సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సో ఇక్కడ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటే రోజు జరిగే యాక్షన్స్, డైలీ యాక్టివిటీస్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. లేదంటే రొటీన్ యాక్టివిటీస్ మాట్లాడుతున్నప్పుడు మనం యూజ్ చేసే సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటాయి. అలాగే యూనివర్సల్ ట్రూత్స్ గురించి, లైక్ ద సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, ద ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్, ఇలాంటి యూనివర్సల్ ట్రూత్స్ కూడా మనం చెప్తున్నప్పుడు అవి కూడా మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డైలీ హ్యాబిట్స్ అంటే రోజు చేసే యాక్టివిటీస్. వి బ్రష్ ఆర్ టీత్ ఎవ్రీ డే, సో రోజు చేసే యాక్షన్ అది. అలాగే రోజు మిల్క్ తాగుతాం. అలాగే ఇప్పుడు రొటీన్ గా చేసేది అంటే ఇప్పుడు వీక్లీ వన్స్ చేసే యాక్టివిటీస్ ఉంటాయి, మంత్లీ వన్స్ చేసే యాక్టివిటీస్ ఉంటాయి, లేదంటే 6 months ఒకసారి ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటారు. 6 months ఒకసారి మీరు ఏదో పిక్నిక్ వెళ్తారు. అవన్నీ ఏంటంటే రొటీన్ థింగ్స్ అన్నమాట. ఓకే, సో ఎప్పుడెప్పుడు అంటే జస్ట్ సింపుల్ గా తెలుసుకుందాం. డైలీ యాక్టివిటీస్ యూజ్ చేస్తాము. ఇంకా యూనివర్సల్ ఓకే. ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ నెక్స్ట్ ఏంటన్నా ప్రెసెంట్ కంటిన్యూస్. అయితే అవి ఎలా యూజ్ చేస్తారు అన్నది ఇప్పుడు నెక్స్ట్. సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ అంటే ఇప్పుడు జరుగుతున్నది. ఓకే, ఇప్పుడు జరుగుతూ ఉంది. కంటిన్యూస్ అంటే ఏంటి? ఇంగ్ యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు జరుగుతూ ఉన్న యాక్షన్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఐ యామ్ టీచింగ్, యు ఆర్ లిసనింగ్, ఓకే, యు ఆర్ రెస్పాండింగ్ టు మై క్వశ్చన్స్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు జరుగుతున్న హ్యాపెనింగ్ యాక్షన్స్ ఎట్ ప్రెసెంట్ కదా. ఇప్పుడు జరుగుతున్న యాక్షన్స్ that are happening at present. Yes, ma'am. సో మనం ఇక్కడ ఏం తెలుసుకుంటాము? అసలు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఇప్పుడు మనం ఏంటంటే యూనివర్సల్ ట్రూత్స్ అని చెప్పుకున్నాం. యూనివర్సల్ ట్రూత్స్, డైలీ యాక్టివిటీస్, రొటీన్ థింగ్స్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తుంది. నాగమోహన్. సో ఇక్కడ చూడండి, నాగమోహన్ అని రాసాను. అయితే ఈ నాగమోహన్ లో ఈ ఫస్ట్ ఎన్ క్యాపిటల్ ఉండాలి, ఎం కూడా క్యాపిటల్ ఉండాలి. ఓకే, నాగమోహన్ ఈట్స్ ఐస్ క్రీమ్ డైలీ. యాక్టివిటీస్. సో రోజు చేసే యాక్షన్, ఎప్పుడు తను తింటూనే ఉంటాడు. ఓకే, సో ఇలాంటి యాక్టివిటీస్ ఎందులోకి వస్తుంది? సింపుల్ ప్రెసెంట్ టెన్స్. అలాగే శ్యామల goes to school. సో ఇక్కడ కొన్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను రాసిన యాక్టివిటీస్ లోంచి ఫస్ట్ ఇంకొక యూనివర్సల్ ట్రూత్ ఒకటి చెప్తాను. ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్. ఓకే, సో హీ ఈట్స్ ఐస్ క్రీమ్ డైలీ. అంటే ఇక్కడ మెయిన్ గా సబ్జెక్ట్ అన్నది సింగులర్ లో ఉంటే వర్బ్ అనేది ప్లూరల్ లో రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ నాగమోహన్ అనేది సబ్జెక్ట్, ఈట్స్ అంటే వర్బ్, ఐస్ క్రీమ్ అన్నది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఎస్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ V1 అనేది యూజ్ చేస్తాం. V1 ఆర్ V5 అని కూడా అంటారు. V5 అంటే ES యాడ్ చేస్తే అది V5. సో ఇక్కడ
ద ప్లానెట్స్ చూసారా ఎన్ని ఉన్నాయి, చాలా ఉంది, అది ప్లూరల్ లో ఉంది. సో వర్బ్ Yes, ma'am. రివాల్వ్ అన్నది ఏంటి, వర్బ్, అది ఎందులో Yes, ఉంది, ma'am. Singular. సింగులర్ లో ఉంది. ఓకే, సబ్జెక్ట్ ప్లూరల్ లో ఉంటే వర్బ్ అన్నది సింగులర్ లో ఉంది, Singular. అదొకటి Yes, గుర్తుంచు. ma'am. సో ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ Verb. ప్రెసెంట్ టెన్స్ లో, అండ్ ఆబ్జెక్ట్. Object. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అన్నవి యూజ్ చేయట్లేదు, లైక్ ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటారు, అంటే ఈజ్ గానీ ఆర్ గానీ యామ్ గానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయట్లేదు, Is. సింపుల్ గా ఉంటుంది ఆ సెంటెన్స్. Yes, ma'am. సో ఇక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కి వచ్చేసరికి ఇప్పుడు హ్యాపీ Ingan. ద యాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ప్రెసెంట్, ఇప్పుడు జరుగుతూ ఉన్న యాక్షన్స్ కదా, సో కంపల్సరీ ma'am. దానికి కంటిన్యూస్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఇంగ్ ఫార్మ్. Yes, ఓకే, ma'am. Inform. ద టీచర్ Yes, ma'am. ఈస్ Teaching. టీచింగ్ ఇంగ్లీష్. English. Yes, ma'am. ఓకే, ఇప్పుడు చూడండి ద టీచర్ సబ్జెక్ట్, ఈజ్ ఉంది ఇక్కడ, Yes, ma'am. Helping verb. ఇంకా టీచింగ్, కి Verb. ఇంగ్ ఉంది, అంటే ఇది V4 ఫార్మ్ అన్నమాట. ఇంగ్లీష్ అన్నది Yes, ma'am. ఆబ్జెక్ట్. Object. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ V3. ఈజ్ Three. ఆర్, కాదు ఈజ్ ఆర్, ఈజ్ ఆర్ Yes, ma'am. ఆర్ ఆర్ యామ్, ఇవి యూజ్ చేస్తాం Yes, కదా ma'am. మరి. సింపుల్ ప్రెసెంట్ Yes, ma'am. టెన్స్ లో, ఐ మీన్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఈజ్ గానీ ఆర్ గానీ యామ్ గానీ యూజ్ చేస్తాం, Yes, అంటే ma'am. హెల్పింగ్ వర్బ్ కంపల్సరీ. దానికి ఏముంటుంది, Three. V4 V4. ప్లస్ Yes, ma'am. ఆబ్జెక్ట్. Object. ఓకే, గుర్తుంచుకోండి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఇవి ఏమి ఉండవు, లైక్ హెల్పింగ్ వర్బ్స్ ఏమి ఉండవు, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. అదే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కి వచ్చేసరికి సబ్జెక్ట్ ఈజ్ గానీ ఆర్ గానీ యామ్ గానీ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, V4 Yes, అంటే ma'am. ఇన్ ఫార్మ్ ఉండే వర్బ్ ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్. Yes, ma'am. ఓకే, అది గుర్తించు. సో నాకు ఇంకా సెంటెన్స్ చెప్పండి ప్రెసెంట్ The కంటిన్యూస్ టెన్స్, students are listening the class. ఇంకా ఇంకేదైనా. Oh, వరుణ్ ఈస్ ప్లేయింగ్ in the ground. Football. Yes, ma'am. ఇంకా Here. Tarun is drinking water. ఓకే, మిగతా వాళ్ళు కూడా చెప్పాలి, మీరు కూడా ఆన్సర్ చేస్తాను కదా. Drinking water. సో మనకి ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఇలా ఉంది. ఇప్పుడు మనము దీనికి సంబంధించి అంటే ఇవి యూజ్ చేస్తూనే యాక్టివ్ పాసివ్ గురించి, అసలు వాయిస్ అంటే ఏంటి, యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాసివ్ వాయిస్ అంటే ఏంటి, లాస్ట్ క్లాస్ లో స్లైట్ గా మీతో డిస్కస్ చేయడం జరిగింది కదా. Yes, ma'am. సో మనం వాయిస్ గురించి చెప్పుకున్నాం, అంటే ఏంటి, ద యాక్షన్ దట్ ఈస్ డైరెక్ట్లీ పర్ఫార్మ్ బై ద సబ్జెక్ట్ ఆర్ ద సబ్జెక్ట్ రిసీవ్స్ ద యాక్షన్. అంటే సబ్జెక్ట్ అనేది డైరెక్ట్ గా యాక్షన్ పర్ఫార్మ్ చేస్తుంది, లేదంటే సబ్జెక్ట్ యాక్షన్ ని రిసీవ్ చేసుకుంటుందా అని చెప్పడానికి మనం వాయిస్ అనేది యూజ్ చేస్తాం. Yes, అంటే ma'am. 2 టైప్స్ ఆఫ్ వాయిస్ ఉంటుంది ఇందులో, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. Passive. యాక్టివ్ వాయిస్ లో ఇప్పుడు ఓకే ఇది చెప్తాను చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, రాజ్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. Yes, ma'am. ఓకే, సో ఇది నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత మళ్ళీ ఒకసారి యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాసివ్ వాయిస్ అంటే ఏంటి, ఎలా కన్వర్ట్ Yes. చేయాలి అది చెప్తాను. ఓకేనా, Yes, ఇక్కడ ma'am. రాజ్ ఈస్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఇక్కడ రాజ్ ఏం చేస్తున్నాడు, ఫుట్బాల్ ఆడుతున్నాడు అని చెప్తున్నాం. ఓకే, Yes, ma'am. ఇది రాజ్ డైరెక్ట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడా, Yes, ma'am. రాజ్ ఈస్ ప్లేయింగ్ ఫుట్బాల్ అంటే ఇది తన బాల్ ఆడుతున్నాడని మనం చెప్తున్నాం, హీఈస్ పర్ఫార్మింగ్ ద యాక్షన్ హియర్. సో ఇట్ కమ్స్ Yes, ma'am. అండర్ యాక్టివ్ వాయిస్. ఇది ఎందులోకి వస్తుంది, Active voice. యాక్టివ్ వాయిస్. ఓకే, అదే నేను ఏం చేశానంటే Football ఫుట్బాల్ is being being played played by by Raj. Played Raj. రాజ్. సో ఇలా Yes, రాశాను అనుకోండి, ఫుట్బాల్ రాజు చేత ఆడబడుతుంది అని చెప్పాను కదా. Yes, సో yes, ఇది ఇక్కడ ఏంటి, ఈ సబ్జెక్ట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది యాక్షన్ ని, ఇది Yes, ma'am. పాసివ్ వాయిస్ లో ఉన్నట్టు. ఓకే, యాక్టివ్ వాయిస్ కి Yes, ma'am. పాసివ్ వాయిస్ కి తేడా తెలిసిందా, మళ్ళీ ఒకసారి చెప్పనా. Yes, ma'am. ఓకే ఓకే, శ్యామల ఉంది. ఓకే, శ్యామల ఏం చేస్తుంది, శ్యామల ఈజ్ ఈటింగ్ ఐస్ క్రీమ్ అన్న. Yes, ma'am.
శ్యామ్లా ఐస్ క్రీమ్ తింటుంది అన్న. డైరెక్ట్ గానే చేస్తుందా, డైరెక్ట్ గా సబ్జెక్ట్ పర్ఫామ్ చేస్తుందా యాక్షన్? ఎస్ మ్యామ్. సబ్జెక్ట్ అంటే ఇక్కడ శ్యామ్లా, తనే ఎస్ యాక్షన్ మ్యామ్. పర్ఫామ్ చేస్తుంది. ఎస్ మ్యామ్. సో ఇది యాక్టివ్ వాయిస్ అవుతుంది. ఎస్ మ్యామ్. అర్థమవుతుందా శ్యామ్లా, భవాని? శ్యామ్లాని డైరెక్ట్ గా ఇక్కడ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది, అది యాక్టివ్ వాయిస్. ఇప్పుడు నేనేం ఎస్ మ్యామ్. చెప్తాను తెలుసా, ఐస్ క్రీమ్ శ్యామ్లా చేత తినబడుతుంది అని అన్నా. ఎస్ మ్యామ్. ఐస్ క్రీమ్ ఈస్ బీయింగ్ ఈటెన్ బై శ్యామ్లా. ఎస్ మ్యామ్. ఇది ఎలా ఉంది? తన చేత బై సబ్జెక్ట్ అని యూజ్ చేశాను కదా. సో ఇక్కడ ఎస్ ఎలా మ్యామ్. ఉంది అంటే పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ఎస్ సబ్జెక్ట్ ఈస్ రిసీవింగ్ ద యాక్షన్ హియర్. ఎస్ మ్యామ్. సో ఈ రెండింటికి తేడా అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇప్పుడు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాసివ్ వాయిస్ అంటే ఏంటి అంటే డెఫినేషన్ ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసుకోవచ్చు. The action is direct by the subject. ఎస్ ద సబ్జెక్ట్ పర్ఫార్మ్స్ The యాక్షన్. direct. అదే పాసివ్ వాయిస్ అంటే The subject is receiving the action. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. Is receiving. మరి వీళ్ళు కూడా చెప్తే బాగుంటాయి ఫాస్ట్ ఫాస్ట్ గా. అది ఓకే. ఇప్పుడు మనము కన్వర్షన్స్ నేర్చుకుందాం. మీరు రాసుకుంటున్నారా? ఎస్ మ్యామ్. కొన్ని రాసుకున్నాం మేము. కొన్ని అదే కొన్ని కాదు, ఉంటుంది. రాసుకోవాలి. ఎస్ ఓకే, మ్యామ్. నేను పంపిస్తాను, ఇది డాక్యుమెంట్ పంపిస్తాను, కానీ వినండి అయితే. సరే, ఇప్పుడు చూడండి. ద టైగర్ చేసెస్, అసలు ఎలా కన్వర్ట్ చేయాలనేది చెప్తాను. ఇదే వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, ఎస్ మ్యామ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి శ్యామ్లా భవాని. ఇప్పుడు ఫస్ట్ ఏదైనా సరే మనము యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కో, లేకపోతే పాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ కో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మనం గుర్తుపట్టాలి. ఎస్ మ్యామ్. ఇప్పుడు ద టైగర్ చేజెస్ ద డియర్. నేను ఇందాక ఏం చెప్పాను, మనము ఒక స్ట్రక్చర్ అనేది ఇందాక నేర్చుకున్నాం. అంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కి ఎలా ఉంటుంది, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కి ఎలా ఉంటుంది. సో ఇచ్చిన సెంటెన్స్ బట్టి అది సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే మనం ఇప్పుడు రెండే నేర్చుకున్నాం కాబట్టి ఆ రెండిట్లోనే నేను ఇస్తా ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ సింపుల్ ప్రెసెంటా లేకపోతే ప్రెసెంట్ కంటిన్యూస్ ఐడెంటిఫై చేయండి. సింపుల్ ప్రెజెంట్ మ్యామ్. ఎందుకు? సింపుల్. దాంట్లో మిగతా సబ్జెక్ట్ వాళ్ళు ఉంది కూడా మ్యామ్. ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలి, అలా స్లోగా ఉండకూడదు. సబ్జెక్ట్ V5 ఆబ్జెక్ట్ ఉంది మ్యామ్ దాంట్లో. సూపర్, వెరీ నైస్. సో ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్టే కనిపిస్తుంది, అంతేగాని Yes, ma'am. ఇన్ఫార్మ్ లేదు అక్కడ. సో అది కంటిన్యూస్ టెన్స్ కాదనమాట. సో ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్. వెరీ నైస్. సో మనము సెంటెన్స్ Yes. అనేది ఐడెంటిఫై చేయడము ఫస్ట్ టాపిక్, ఫస్ట్ స్టెప్. సెకండ్ Yes, ma'am. స్టెప్ వచ్చి ఇక్కడ మనము సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి ఐడెంటిఫై చేయాలి. Yes, ma'am. సబ్జెక్ట్ ఏంటి ఇందులో? The tiger వర్బ్ ఏంటి? chases. థర్డ్ ఆబ్జెక్ట్ The deer. The deer. సో ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ లో ఏంటంటే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఇక్కడ ఏముంది, The deer ద డీర్ కదా, అది సబ్జెక్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టు, ద డీర్. ఓకే, chases. అయితే యాక్టివ్ పాసివ్ వాయిస్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెన్స్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఇప్పుడు అది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే పాసివ్ వాయిస్ కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే ఉండాలి. Yes, ma'am. ఓకే, ఇప్పుడు ద డీర్ చేసెస్ అని ఉంది కదా, ఇక్కడ మళ్ళీ Chases. మనం అంటే టెన్స్ సేమ్ వాడాలంటే చేసెస్ అని పెట్టడం కాదు అక్కడ. ఇప్పుడు అప్పుడు మీనింగ్ మారిపోదు, మీనింగ్ అనేది మారకూడదు ఇక్కడ. Yes, ఓకే, ma'am. అప్పుడు ఎప్పుడైతే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామో ఈజ్ వస్తుంది. Yes, ma'am. ద డియర్ ఈజ్ అనే ఎందుకు వాడాం, బజ్ ఎందుకు కాదు? ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి అక్కడ పాస్ట్ అని ఎప్పుడు వస్తుంది, చేజ్డ్ అని వస్తే కదా. Yes, ma'am. సో Yes, ఇక్కడ ద డియర్ ఈజ్ చేజ్డ్ V3 లో ఉంటది. Yes, ma'am. ఓకేనా, కన్వర్ట్ చేశాక ఇది ఎందులో ఉంటుంది, V3 ఫామ్ లో. బై ఎప్పుడైతే పాస్ట్ టెన్స్ ఐ మీన్ పాసివ్ వాయిస్ లోకి వచ్చేసిందో బై ద టైగర్. Tiger. అది గుర్తుపెట్టు. Yes, ma'am. అయితే ఇంకొక చిన్నది నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఇప్పుడు జనరల్ గా మనం దేని క్యాపిటల్ లెటర్స్ పెడతాం? ఏదన్నా ఒక ప్లేస్ అంటే ద మూన్ ద సన్ అలాంటి. క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ వాటికేనా, ఇంకేమన్నా ఇంకా దేనికి పెడతాం?
కదా నేమ్. Hmm. ఓకే. Yes, ma'am. టైగర్ అనేది నేమేనా? Yes, ma'am. మరి ఎందుకు క్యాపిటల్ టైగర్ లెటర్ పెట్టలేదు? Mm, పెట్టాలా? వద్దా? ఎందుకు? ఓకే. సో మనకి నౌన్ అనేది ఏంటి? కెన్ ఎనీవన్ డిఫైన్ నౌన్? Yes, ma'am. ఓకే. అంటే ఒక పేరుని తెలిపేది మేము ప్లేసెస్ థింగ్స్ పర్సన్స్ ఒక పేరు తెలిపేది నౌన్. నౌన్ ఇస్ ఎ నేమింగ్ వర్డ్ సింప్లీ. ఓకే. Yes, ma'am. లేదంటే నౌన్ ఇస్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్ అండ్ థింగ్ కదా. Yes, ma'am. అయితే సో నౌన్ అంటే నేమింగ్ వర్డ్. ఇప్పుడు శ్యామల చెప్పింది నేమ్స్ కి పెడతాం. Yes, ma'am. ఏ నేమ్ అయినా పెడతామా? ఏదైనా Yes, ma'am. పెట్టేయచ్చా? ఇప్పుడు టైగర్, డీర్ అంటే పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ కి దేనికైనా సరే మనం పెట్టేస్తామా? ఇప్పుడు కారు, క్యారెట్, క్యాట్ ఇలాంటి వాటికి కూడా పెడతామా? No, ma'am. ఓకే. సో దీనికి రీజన్ ఏంటి అంటే నౌన్ లో మనకి ఇంకా డిఫరెంట్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ నౌన్ Types. ఉన్నాయి. ఏంటి అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంక్రీట్ నౌన్, ఇలాగా సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ ఇలా ఉన్నాయి. సో అందులో మెయిన్ గా మనకి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ అనేవి ఉన్నాయి. ఏంటది తెలుసా మీకన్నా? Proper. ఓకే, నేను చెప్తాను. సో ఇక్కడ మనకి ప్రాపర్ నౌన్, ఇప్పుడు డాగ్స్ ఉన్నాయమ్మా బయట. ఓకే. Yes, ma'am. డాగ్స్ బోల్డ్ ఉంటాయి, అవునా? అలాగే డాగ్స్, క్యాట్స్ ఇవన్నీ ఎందులోకి వస్తాయి? ఏ కేటగిరీలోకి చెందుతుంది? యానిమల్స్ అనే కేటగిరీలోకి వస్తాయి ఇవన్నీ, Yes, ma'am. అవునా? అలాగే అంకుల్, ఆంట్, బ్రదర్, సిస్టర్, కజిన్, నెవ్యూ, నీస్ ఇవన్నీ ఎందులోకి వస్తాయి? అన్ని ఇవన్నీ హ్యూమన్ బీయింగ్స్ కదా. వాటి Yes, ma'am. వాళ్ళ గురించి చెప్తున్నాం మనం. ఏదైనా అది ఒకటే ఉంటే దానికి ఎక్కడ వస్తుంది మేము. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డాగ్స్ బోల్డ్ ఉంటాయి. అందులో నేను Yes, ఒక దానికి పేరు పెట్టాను, రూబీ అని. ఎస్ మ్యామ్. ఓకే. అంటే పర్టిక్యులర్ గా నేమ్ మనం పెడితే దానికి క్యాపిటల్ లెటర్ పెట్టాలి. నార్మల్ గా డాగ్ అని రాసామనుకోండి, డాగ్ కి మనం క్యాపిటల్ లెటర్ పెట్టకూడదు. అదే నేమ్ పెట్టేయమనుకోండి, దానికి క్యాపిటల్ లెటర్ పెట్టాలి స్టార్టింగ్. ఎస్ మ్యామ్. అందుకే మనం మన పర్సన్ నేమ్స్ కూడా మెయిన్ గా ఇప్పుడు రామ్ చరణ్, సుధీర్ ఇలా పేర్లు పెడితే స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ పెట్టాలి. అదే కార్స్ Yes, ma'am. ఉన్నాయి, కార్ అని రాసినప్పుడు నార్మల్ లెటరే రాస్తాం. ఎస్ మ్యామ్. అదే దాని నేమ్స్ మెన్షన్ చేసాం అనుకోండి, ఆడి, బెంజ్ ఇలాంటివన్నీ, అప్పుడు Yes, ma'am. స్టార్టింగ్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఓకే. అలాగే Yes, ma'am. అంటే స్టార్టింగ్ ఒక సెంటెన్స్ స్టార్టింగ్ లో ఇవి వస్తే క్యాపిటల్ పెట్టాలమ్మా. ఎస్ మ్యామ్. అర్థమైందా? బిగినింగ్ లెటర్ క్యాపిటలే ఉండాలి సెంటెన్స్ స్టార్టింగ్ లో అయితే. Got it? ఎస్ మ్యామ్. అంటే ఇది అవన్నీ డాగ్, క్యాట్ ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి అంటే కామన్ నౌన్. అదే ప్రాపర్ నౌన్ పర్టిక్యులర్ గా నేమ్ పెట్టి పిలిచాము అంటే అది ప్రాపర్ నౌన్ లోకి వస్తుంది. ప్రాపర్ నౌన్ షుడ్ బి రిటన్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, కామన్ నౌన్ షుడ్ బి రిటన్ ఇన్ స్మాల్ లెటర్స్. దే షుడ్ స్టార్ట్ విత్ స్మాల్ లెటర్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉందా, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉందా? ఎస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అని ఎలా చెప్పగలిగాం? ఇంక ఫామ్ అనేది మళ్ళీ యూజ్ హెల్పింగ్ వర్బ్ కూడా ఉంది మ్యామ్. హెల్పింగ్ వర్బ్ లో ఈజ్ ఉంది కాబట్టి కదా. ఈజ్ గానీ, ఆర్ గానీ, యామ్ గానీ ఉంటే అది సింపుల్ ప్రెసెంట్, అదే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నట్టు. సో కికింగ్, ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి కంటిన్యూ. ఓకే. Yes, ma'am. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనం టెన్స్ ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ కనిపెట్టింది. సబ్జెక్ట్ ఏంటి? రామ్ చరణ్. వర్బ్ వెర్బ్ కికింగ్ మ్యామ్. ఈజ్ కికింగ్. ఈజ్ కికింగ్. ఎస్ మ్యామ్. ఆబ్జెక్ట్ ద బాల్. ఓకే. సో ఇక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది, అది ఐడెంటిఫై చేసాము. నెక్స్ట్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ చెప్పారు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ వెళ్ళి సబ్జెక్ట్ కింద మారాలి. ది బాల్. ది బాల్ ఈజ్ అనే ఉంటది ఇది. నెక్స్ట్ Being. ఇంగ్ ఏదైతే Being. ఉందో అది ఏమవుతుంది? ముందుకు వస్తుంది. బీయింగ్. ఎస్, వెరీ గుడ్. బీయింగ్. ఇది V3 లోకి వెళ్తుంది ఇక్కడ. ఎస్ మ్యామ్. ఇక్కడ బై రామ్ చరణ్. ఎస్. నెక్స్ట్ రామ్ చరణ్. శ్యామ్లా చెప్పాలి. ఓకేనా? ఎస్ మ్యామ్. సబ్జెక్ట్ ఈజ్ గానీ, ఆర్ గానీ, యామ్ గానీ, ఇంకా
V5 లో సారీ V4 లో ఉంటుంది వాషింగ్. ఇంగ్ ఎప్పుడైతే ఉంటుందో అది కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఐఎన్జి ఉంటే కంటిన్యూస్, ఈజ్ గానీ ఆర్ గానీ యామ్ గానీ ఉంటే అది ప్రెసెంట్. ఇక్కడ తెలిసిపోతుంది. యామ్ ఉంది అంటే ప్రెసెంట్ టెన్స్, yes ma'am. వాషింగ్ ఉంది, ఇంగ్ ఉంది అంటే అది కంటిన్యూస్, Continue. ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి శ్యామ్లా? నెక్స్ట్ మ్యామ్ ఇందులో Wash. సబ్జెక్ట్ ఏంటి? వాషింగ్ మ్యామ్ సబ్జెక్ట్ అమ్మా. క్లాత్ నాగమోహన్ చెప్పు. Subject I ma'am. సబ్జెక్ట్ ఐ. ఐఎమ్ వాషింగ్ Verb. మై My క్లోత్స్ class. Object. ఆబ్జెక్ట్. సరిగ్గా వినాలి శ్యామ్లా, భవాని. మీరు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఈ క్లాసెస్ అనేవి మీకు యూజ్ అవుతాయి. అర్థమైందా? నేను ఎలా చెప్పాను, మీరు ఎలా విన్నారు, నేను ఎలా చెప్పాను అన్నది పక్కన పెట్టండి, మీరు ఎలా వింటున్నారు అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వినకపోతే మీకు టెస్ట్లలో తక్కువ వస్తాయి. నేను ఖచ్చితంగా ఇవి టెస్ట్ పెడతా, యాక్టివ్ పాసివ్ కూడా. Okay ma'am. Okay. ఓకే, ఐఎమ్ వాషింగ్ మై క్లోత్స్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కింద మారుతుంది. ఫస్ట్ మై Cloth. ఎన్ని ఇక్కడ ప్లూరల్ లో ఉందా, సింగులర్ లో ఉందా? చాలా ఉన్నాయి కదా. మై Plural. క్లోత్ Yes ma'am. ఏమొస్తుంది అక్కడ? హెల్పింగ్ వర్బ్. Singular. Is సింగులర్ ma'am. కాదు, అయ్యో ఈజ్ అంటే సింగులర్ కి వస్తుంది. ఆర్ Yes ma'am. Plural. Yes ma'am. R and plural. Yes ma'am. మై క్లోత్స్ ఆర్. మళ్ళా ఇక్కడ ఇంగ్ Washed. ఉంది చూసారా, Being ముందుకు వస్తుంది. బి washed by. లో ఉంటుంది వాష్డ్. By. వెరీ గుడ్. బై మీ వస్తుంది అక్కడ. ఇదే ఇంపార్టెంట్. అది మీ. వెరీ గుడ్. మీ. Yes. మై క్లోత్స్ ఆర్ బీయింగ్ వాష్డ్ బై మీ. ఇది ఆన్సర్. ఇది ఎందులో ఉంది భవాని? సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వెరీ నైస్. ఎలా చెప్పు? అంటే ఇంగ్ లేదు కదా మ్యామ్, అంటే స్టార్టింగ్ లో స్ట్రక్చర్ చెప్పు. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ మాత్రమే ఉన్నాయి. ఓకే. ఎస్ మ్యామ్. సో మోహన్ వాచెస్ ద మూవీ. సో వెరీ నైస్, సింపుల్ ప్రెసెంట్ చెప్పావు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి ఐడెంటిఫై చేయాలి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? సబ్జెక్ట్ మూవీ మ్యామ్. సబ్జెక్ట్ అంటే సెంటెన్స్ స్టార్టింగ్ లో ఉన్నదన్నమాట. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మోహన్ గురించి. అదే సబ్జెక్ట్ అవుతుంది. Yes. వర్బ్ అంటే మీనింగ్ యాక్షన్ వర్డ్స్ అన్నమాట. ఏదైతే క్రియ తెలుగులో అంటాం కదా, ఏదైనా మనం మన పని గురించి తెలిపేదాన్ని క్రియ అంటాం కదా. సో వాచెస్ చూడటం అన్నది ఏంటి? వర్బ్. అలాగే ది మూవీ Object. ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ అన్నది సబ్జెక్ట్ కింద మారుతుంది. Yes ma'am. మూవీ Is ఈజ్ P3 లో. watched. Yes ఎగ్జాక్ట్లీ. ma'am. వాచ్డ్ By. బై. By Mohan. ఎస్. Mohan. ఓకే, మీరు ఇది చేయండి. Yes ma'am. ఇక్కడ రాజ్ ఈస్ క్యాచింగ్ ఏ థీఫ్. ఫస్ట్ ఇదేంటి? సింపుల్ ప్రెసెంట్ టెన్సా, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సా? Present continuous tense. కదా. ఇక్కడ ప్రెసెంట్ లో ఉంది ఈజ్ అంటే, ఇంగ్ అనగానే కంటిన్యూస్ లో ఉంది, ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్. Yes ma'am. సబ్జెక్ట్ చెప్పండి అంటే Raj. ఈజ్ క్యాచింగ్ అన్నది వర్బ్, ఏ థీఫ్ అన్నది ఆబ్జెక్ట్ లోకి వస్తుంది. Object. సో ఏ థీఫ్ అన్నది ముందుకు వస్తుంది. ఏ థీఫ్ ఒకటేగా ఉన్నాడు. ఈజ్. Yes ma'am. Being. వెరీ గుడ్. Being ఇంగ్ అన్నది ముందుకు వచ్చేసింది, బీయింగ్ అయిపోయింది. అప్పుడు Catched by. క్యాచ్డ్ కాదు కదా, కాట్. Yes ma'am. Caught by. కాట్ బై రాజ్. Raj. కాట్ అన్నది V3 లో. Yes ma'am. కారుణ్య ఈజ్ రైటింగ్ ఏ నవెల్. A కారుణ్య novel. అన్నది సబ్జెక్ట్, ఈజ్ రైటింగ్ అన్నది ఏంటి అంటే ఇది ఎందులో ఉంది? ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది కదా. Yes ma'am. ప్రెసెంట్ అంటే ఈజ్ ఉంది కాబట్టి ప్రెసెంట్ అని మనం రికగ్నైజ్ చేయొచ్చు. రైటింగ్ ఇంగ్ ఫార్మ్ ఇస్ కంటిన్యూస్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. Now you have to identify subject, verb and object. Karunya is subject, is writing verb, a novel is
Object. Okay. So now let us write the passive Yes, voice. ma'am. A novel. Now Novel is mm, being mm, written by exactly written by Karunya. నవల్ కి నేను Karunya. పెట్టలేదు చూసారా, క్యాపిటల్ లెటర్ అవసరం లేదా పెట్టాలా? నవల ఇంకా నవల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మ్యామ్. పర్ఫెక్ట్ పేరేం లేదు కాబట్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్, వెరీ గుడ్, నైస్. సో ఇక్కడ నవెల్స్ అనేవి చాలా ఉంటాయి, దానికి నేమ్ లేదు, పర్టికులర్ గా మనం నేమ్ అనేది మెన్షన్ చేయలేదు ఇక్కడ. మెన్షన్ చేస్తుంటే దానికి క్యాపిటల్ పెట్టారు. ఓకే, Yes, ma'am. గుడ్. ఓకే, ఇక్కడ చూడండి న్యూ టైప్ వచ్చింది ఇక్కడ. ఓకే, ఆర్ యు Yes, ma'am. రైటింగ్ ఏ స్టోరీ? ఇక్కడ ఎందులో ఉంది? సెంటెన్స్ లా ఉందా, క్వశ్చన్ లా ఉందా? Question, ma'am. క్వశ్చన్ లో ఉంది. ఫస్ట్ మీరు చెప్పండి, ఇది యాక్టివ్ వాయిస్ లో ఉందా, పాసివ్ వాయిస్? Are you writing a story? Passive. కాదు, యాక్టివ్ లోనే ఉంది. నువ్వు స్టోరీ రాస్తున్నావా అని అడుగుతున్నా డైరెక్ట్ గానే Yes, కదా. ma'am. Okay. Yes, ma'am. ఇప్పుడు స్టోరీ నీ చేత రాయబడిందా, ఇప్పుడు ఎలా ఉంది? ఇది పాసివ్ వాయిస్ లో ఉంటుంది. Yes, అది ma'am. అది సో అది మనం అది ఒకసారి అనుకుంటే మైండ్ లో అలా కూడా మనకి తెలుస్తుంది Yes, ma'am. అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే యాక్టివ్ వాయిస్ క్వశ్చన్ లో ఉంటే పాసివ్ కూడా Yes, ma'am. క్వశ్చన్ లోనే ఉండాలి. అయితే మనకి Yes, ma'am. జనరల్ గా ఇక్కడ ఏ స్టోరీ అనేది ఆబ్జెక్ట్ అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. Yes, ఓకే, ma'am. ఇంకా ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉందని కూడా తెలుస్తుంది, బికాస్ ఆర్ ఈస్ దేర్ అండ్ ఇంగ్ ఫార్మ్ ఈస్ దేర్ హియర్ కదా. ఈజ్ గానీ ఆర్ గానీ యామ్ గానీ ఉంటే ఏం చెప్పాను? అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రెసెంట్ లో ఉంది, ఇంగ్ ఉంది, ప్రెసెంట్ కంటిన్యూస్ లో అంటే ఉండాలి. ఎస్ మ్యామ్. సో ఇదేం చేయాలి? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ ఇది కూడా క్వశ్చన్ లోనే రాయాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏంటి ఇందులో? ఏ స్టోరీ. ఎక్సలెంట్, ఏ స్టోరీ అన్నది ఆబ్జెక్ట్, అదే ముందుకు రావాలి కదా. ఎస్ మ్యామ్. అప్పుడు ఏ స్టోరీ. ఏ స్టోరీ అనేది ఒకటే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. అప్పుడు ఈజ్ రావాలా ఆర్ రావాలా? ఫస్ట్ ఈజ్ మ్యామ్. ఈజే రావాలి. ఈజ్ ఏ స్టోరీ, ఇంగ్ ముందుకు వస్తుంది, బీయింగ్ రిటన్ బై యు. యు. అయిపోయింది. Yes, ఇది ma'am. కూడా క్వశ్చన్ లోనే ఉందా? ఎస్ మ్యామ్. ఈజ్ ఏ స్టోరీ బీయింగ్ రిటన్ బై యు, అది హెల్పింగ్ క్వశ్చన్ వర్బ్ స్టార్టింగ్. ఏంటమ్మా? అది ఇక్కడ హెల్పింగ్. మనం క్వశ్చన్ అడిగేటప్పుడు ఇలాగే కదా అడుగుతాము. ఎస్ మ్యామ్. ఈజ్ ఇట్ డన్ బై యూ, నువ్వే చేసావా ఇది అని అడుగుతాం కదా, అలా అన్నమాట. ఎస్ మ్యామ్. ద వర్క్ ఇస్ డన్ బై యూ అన్నది సెంటెన్స్, నార్మల్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్. ఎస్ మ్యామ్. అదే నేను ఏదైనా క్వశ్చన్ ఫామ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో అడగాలి, ఈ వర్క్ నువ్వే చేసావా అని, అప్పుడు ఎలా అడుగుతాను? ఈజ్ దిస్ వర్క్ డన్ బై యూ, అలా అడుగుతాం కదా. Yes, ma'am. అదనమాట. సేమ్ అలాగే ఇది కూడా క్వశ్చన్ లో ఉంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ లో కూడా క్వశ్చన్ లోనే ఉండాలి. ఇక్కడ మళ్ళా Yes, ద ma'am. డాగ్ ఈస్ హోల్డింగ్ ఏ బుక్ ఇన్ ఇట్స్ మౌత్. ఇక్కడ మనం జనరల్ గా ఓకే, ఫస్ట్ ఇది ఏ టెన్స్ లో ఉందో చెప్పండి. ప్రెజెంట్ కంటిన్యూస్ మ్యామ్. ఎందుకు? మిగతా వాళ్ళు కూడా చెప్పాలి. అక్కడ ఎస్, చెప్పనా మ్యామ్? చెప్తుంది ఎవరు? భవాని అనుకుంటా. శ్యామ్లా చెప్పమ్మా. ఇంకొంది మ్యామ్, కానీ ప్రెసెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది మ్యామ్. ఇప్పుడు జరుగుతుంది యాక్చువల్ ఈజ్ హోల్డింగ్. వెరీ గుడ్. సో ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేయగలవా? సబ్జెక్ట్ అంటే ద డాగ్. బా సూపర్, వెరీ నైస్. వర్బ్ అంటే వర్బ్ అంటే యాక్షన్ వర్డ్. ఇక్కడ ఏముంది? పట్టుకోవడం. హోల్డింగ్. ఈజ్ హోల్డింగ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఆబ్జెక్ట్ ఏ బుక్. ఏ బుక్ అన్నది ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఇన్ ఇట్స్ మౌత్ అన్నది మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ అంటే ఏ బుక్, అదే ముందుకు వస్తుంది. ఏ బుక్ ఈజ్ బీయింగ్ హోల్డ్. ఏమొస్తుంది ఇక్కడ? హోల్డ్. హెల్డ్ బై the dog in its Okay, mouth. in its mouth. In its Good, mouth. very good. Yes, ma'am.
నెక్స్ట్ శ్రేయ. శ్రేయ. Yes, yes. Yes, ma'am. శ్రేయ షేర్స్ హర్ బుక్స్. Yes, ma'am. Yes, ma'am. చెప్పండి. ఇప్పుడు tense ఆబ్జెక్ట్ లో అది ఉంది? చెప్పమా లేదా సింపుల్ ప్రెజెంట్ మ్యామ్. వెరీ గుడ్. సబ్జెక్ట్ శ్రేయ, వర్బ్ ఏమో షేర్స్, హర్ బుక్స్ అన్నది ఆబ్జెక్ట్. హర్ బుక్స్ వెరీ గుడ్. హర్ బుక్స్. ఆర్ వెరీ గుడ్. బుక్స్ అన్నవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్. షేర్డ్ బై శ్రేయ. Shreya. శ్రేయ. Good. ఎస్ మ్యామ్. ఓకే. అలాగే మై మదర్ కుక్స్. చెప్పండి. మై మదర్ కుక్స్ చికెన్ ఎవ్రీడే. ఎస్ ఇది మ్యామ్. ఎందులో ఉంది? చెప్పమా. సింపుల్ ప్రెసెంట్ Simple టెన్స్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్. అదేను ఇంకొకటి కూడా ఎవ్రీడే అని కూడా మనం చెప్పొచ్చు ఇక్కడ కదా, రోజు జరిగే యాక్షన్. ఓకే. ఎస్ మ్యామ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటో చెప్పండి. చెప్పనా మ్యామ్. ఆబ్జెక్ట్ చెప్పండి. మై మదర్. చికెన్ సబ్జెక్ట్ మ్యామ్. అడగలేదు, ఆబ్జెక్ట్ అడిగాం. చికెన్. చికెన్ చికెన్ ఈజ్ ఎస్ ఈస్. ఈజ్ కుక్ కి ఏమొస్తుంది? కుక్ బై బై మై మామ్ మై మదర్. మై మదర్. మదర్ ఎవ్రీడే. మై మదర్ ఎవ్రీడే. ఎస్ మ్యామ్. ఇది యాక్టివ్ పాసివ్ వాయిస్ అన్నమాట. మనం ఈ రోజు ఏం నేర్చుకున్నామంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకుని దాని స్ట్రక్చర్ నేర్చుకున్నాం, ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాం. అందులో వాయిస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ లో సేమ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అండ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సెస్ లో సెంటెన్సెస్ ఉంటే దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలని నేర్చుకున్నాం. ఓకేనా?